2 రోజుల తర్వాత ఏముందో మీ అందరికీ తెలుసు. సెప్టెంబర్ 2 మనం ఒక వినూత అంటే ఒక న్యూ ప్రోగ్రామ్ ఒకటి చేయబోతున్నాం. దాని అనౌన్స్మెంట్ నేను త్వరలో చేస్తాను. మీ అందరికీ తెలుసు అధ్యక్షుల వారికి యువత అంటే ఎంత ఇష్టము. సో యువత కోసం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాన్ని మనం సెప్టెంబర్ 2 లాంచ్ చేస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణనే కాదు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఎక్కడెక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే యువత ఉందో సెప్టెంబర్ 2 ఆ ప్రోగ్రామ్ మనం అనౌన్స్ చేసిన తర్వాత నాకు 200% కాన్ఫిడెంట్ ఉంది ఆ యువత మొత్తం ఆ కార్యక్రమానికి అట్రాక్ట్ అవుతారు. అది మనం సెప్టెంబర్ 2 ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా మనం అనౌన్స్ చేసుకోవాలి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత మీకు రాష్ట్ర కార్యవర్గం నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. బట్ సెప్టెంబర్ 2 ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అందరు ముఖ్య నాయకులు అవైలబుల్గా ఉండండి వాళ్ళ ఆఫీసుల్లో. ఆ రోజు మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాం, మన అధ్యక్షుడు గారు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. డెఫినెట్గా దాని తర్వాత యువత జంజీ అనేది పవన్ కళ్యాణ్ గారిని తప్ప వేరే వాళ్ళ జోలికి వెళ్ళదు, వేరే వాళ్ళని నమ్మదు. సో సెప్టెంబర్ 2 ఆ ప్రోగ్రామ్ కోసం అందరు రెడీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ రోజు మన కార్యక్రమాలు తెలంగాణ మొత్తం మన వైపు తిరిగి చూసేట్లుగా చేయాలి. ఇప్పటికే నా దగ్గరికి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి, నేను అవన్నీ అప్రూవ్ చేశాను. రకరకాల ప్లేస్లో వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ డిజైన్ చేసుకుంటున్నారు. వరంగల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఆ ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసుకోండి. రక్తదానం, అన్నదానంతో పాటు ఇంకా వేరే కార్యక్రమాలు ఏముంటే చేయండి. ఆ రోజు మీ అందరికి ఇష్టమైన పంజాబ్ మూవీ కూడా రిలీజ్ కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే సినిమా అన్నప్పుడు ఎలా అయితే మీరు ఇంత ఉత్సాహంగా ఉన్నారో ఎలక్షన్లు అన్నప్పుడు దీనికి రెట్టింపు ఉత్సాహంతో ఉండాలి. ఉంటేనే మనం చెప్పేది ఎవరైనా వింటారు, ఎవరైనా మనకి భయపడతారు. అది చెయ్యాలి అంటే ఈ సినిమా అభిమానాన్ని పొలిటికల్ అభిమానంగా మార్చండి. ప్రతి ఒక్క ప్రేక్షకుడు పంజాబ్ థియేటర్కి వచ్చే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా బూత్కి వచ్చి ఓటు వేయాలి. అది చేయాల్సిన బాధ్యత మీరే. సో మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై జనసేన, జై హింద్.